అంతే తప్ప వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలకి, వాళ్ళు చేసిన చెడ్డ పనులకి ముక్తిని పొందల. వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులకి శిక్షించబడ్డారు. అకాల మృత్యువు ప్రాప్తించింది కదా, మరణించారు కదా, సంహరించబడ్డారు కదా. ఎందుకు సంహరించబడ్డారు? వాళ్ళు చేసిన దుర్మార్గాలకి, ఈ లోకంలో చేసినటువంటి దుర్మార్గాలకి ఈ లోకంలో శిక్ష విధించబడింది, అకాల మృత్యువు పాలయ్యారు. అయితే వాళ్ళు భగవంతుని మీద అనురక్తి కలిగి ఉన్నారు. ఏ విధంగా? వైరభక్తి అంటారు, నిందాస్తుతి అంటారు. అంటే దేవుణ్ణి నిందిస్తున్నట్లుగానే ఉంటుంది, కానీ స్తుతిస్తున్నట్లుగా కూడా ఉంటుంది. అది నిందాస్తుతి, అది ఒక రకమైనటువంటి కీర్తన. అట్లాగే వైరభక్తి అనేది భగవంతుని శత్రువుగా భావిస్తూ అనునిత్యం ఆయన నామస్మరణ చేస్తూ ఆయన ధ్యాసలోనే జీవితాన్ని గడపడం. ఇది కూడా ఎల్లప్పుడూ భగవంతుడి మీద ప్రీతితో, భగవంతుడి మీద అనురక్తితో చేసేటటువంటి నామస్మరణ ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందో, భగవంతుడి మీద శత్రుత్వాన్ని కలిగి ఉండి శత్రుభావనతో చేసేటటువంటి నామస్మరణ కూడా అదే ఫలితాన్ని